నమస్తే. మన జీవితంలో అనుకోకుండా చాలా మందికి అనుకోకుండా ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. ఈ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ట్రీట్మెంట్‌తో పాటు ఫిజియోథెరపీ చేయడం వల్ల వాళ్ళు సాధారణ స్థితికి ఖచ్చితంగా చేరుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ప్రాముఖ్యత కలిగిన ఫిజియోథెరపీకి సంబంధించి మరింత డీటెయిల్‌గా మనకు వివరించడానికి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీధర్ లక్కోజ్ గారు మనతో పాటు ఉన్నారు. ఫిజియోథెరపీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. డాక్టర్ మామూలుగా ఎల్బో ఫ్రాక్చర్ తర్వాత ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఉంటుంది? తిరిగి ఎన్ని రోజులు సాధారణ స్థితికి చేరుకోగలుగుతారు పేషెంట్స్? సో, ఎల్బో ఫ్రాక్చర్స్ తర్వాత మనం మెయిన్‌గా చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక పేషెంట్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా యాక్టివ్‌గా చేయాలి తప్పితే పాసివ్‌గా చేయకూడదు. అంటే ఇప్పుడు ఒక ఫిజియోథెరపిస్ట్ వెళ్ళి వాళ్ళ చేతిని పుష్ చేయడం గానీ, ఇట్లా లాగడం గానీ ఇట్లాంటి ఎక్సర్సైజ్‌లు చేయకూడదండి. ఎప్పుడు కూడా పేషెంట్స్ వాళ్ళ మట్టుకు వాళ్ళే యాక్టివ్‌గా చేసుకోవాలి. ఒకవేళ గాని ఫిజియో గాని పాసివ్‌గా చేస్తే అంటే ఒక చేయి పట్టుకొని గట్టిగా ఒత్తడం గానీ, లేకపోతే గట్టిగా లాగడం గానీ చేస్తే గనక మయోసైటిస్ ఆసిఫికెన్స్ అంటే ఒక బోన్ లాంటిది ఫార్మ్ అవుద్ది. ఆ బోన్ లాంటిది ఫార్మ్ అయిందనుకోండి అసలు మూవ్‌మెంట్ మొత్తం పోతుంది. సో, మన పోస్ట్ ఎల్బో ఫ్రాక్చర్స్‌లో మేము చాలా జాగ్రత్తగా ఉండే మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఈ మయోసైటిస్ ఆసిఫికెన్స్ రాకుండా మనం పేషెంట్స్‌ని జాగ్రత్తగా రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్ పెంచాలి. అట్ ద సేమ్ టైమ్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ కూడా పెంచాలి. దానికి మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, పేషెంట్ తన మట్టుకు తానే ఎక్సర్సైజ్‌లు యాక్టివ్‌గా చేసుకోవాలి. ఎవరు కూడా ఫిజియో గానీ, ఎవరైనా గానీ చేతిని పుష్ చేయడం గానీ, లాగడం గానీ చేయకుండా ఎక్సర్సైజ్‌లు చేసుకుంటే చాలా చాలా బెటర్. సో, ఈ విధంగా మనం ఈ పోస్ట్ ఎల్బో ఫ్రాక్చర్స్‌ని మనం ఈ విధంగా ఫిజియో ద్వారా ట్రీట్ చేయొచ్చండి. డాక్టర్ అలాగే మోకాళ్ళ జాయింట్ ఫ్రాక్చర్ తర్వాత వాళ్ళకి ఎలాంటి ఫిజియోథెరపీని చేస్తారు? ఎన్ని రోజుల్లో రికవరీ అవుతారు? వాళ్ళకేమన్నా ఎక్కువ ఇబ్బందులు కలిగే అవకాశం ఉందా? ఎనీ ఫ్రాక్చర్స్ నీ జాయింట్ అరౌండ్ అయితే గనక ఏమవుతుందంటే, యూజువల్‌గా స్టిఫ్‌నెస్ వస్తుంది. నీ జాయింట్ స్టిఫ్‌నెస్ అవుతుంది. సో, అందుకని ఏం చేస్తామంటే, దానికి డిఫరెంట్ మొబిలైజేషన్స్ చేసి, ఆ స్టిఫ్‌నెస్‌ని పోగొడటానికి ట్రై చేస్తాం. అండ్ ఇది స్లో ప్రాసెస్ అండి. ఒకవేళ గాని మనకి ఫ్రాక్చర్స్‌లో ఎప్పుడైనా నీ జాయింట్ ఇన్వాల్వ్ అయితే గనక, నీ జాయింట్ స్టిఫ్‌నెస్ వచ్చే అవకాశం 80-90% ఉంది. అదే నీ జాయింట్‌కి వెలుపల మనకి ఫ్రాక్చర్స్ అయితే గనక, ఈ నీ జాయింట్ స్టిఫ్‌నెస్ చాలా తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ కన్జర్వేటివ్ మేనేజ్‌మెంట్ అంటే ఇప్పుడు మనకి ప్లేట్లు, రాడ్స్ వేయకుండా మనకి ఎప్పుడైతే ఫ్రాక్చర్స్‌ని మేనేజ్ చేస్తారో, అప్పుడు మనకేం చేస్తారంటే సిమెంట్ పట్టీ వేస్తారు. సిమెంట్ పట్టీ ఏసినప్పుడు యూజువల్‌గా లెగ్ కాబట్టి చాలామంది 8-12 వీక్స్ వరకు మనకు రెస్ట్ పెడతారు. ఎప్పుడైతే 8-12 వీక్స్ రెస్ట్ పెడతామో ఆటోమేటిక్‌గా ఆ జాయింట్ అనేది స్టిఫ్‌నెస్ అవుతుంది. సో, దీన్ని డిఫరెంట్ మొబిలైజేషన్స్ చేసి మనం రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్ పెంచుతాం. ఎప్పుడైతే ఈ 8-12 వీక్స్ కంపల్సరీగా ఈ పీఓపీ క్యాస్ట్ అంటే ఈ సిమెంట్ పట్టీలో ఉంచుతారో ఆటోమేటిక్‌గా మజిల్ యొక్క బల్క్ తగ్గుతుంది. అండ్ మజిల్ యొక్క స్ట్రెంత్ తగ్గుతుంది. ఈ మజిల్ బల్క్ తగ్గడం గానీ, మజిల్ స్ట్రెంత్ గానీ తగ్గేటప్పుడు ఆటోమేటిక్‌గా ఏం చేస్తామంటే దీని మీద మేము ఫోకస్ చేసి మజిల్ స్ట్రెంత్ పెంచుతాం. అట్ ద సేమ్ టైమ్ ఈ మజిల్ బల్క్ అంటే మజిల్ యొక్క పరిమాణం తగ్గుతుంది. సో, మనం ఇప్పుడు రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ చూస్తే గనక రైట్ లెగ్ ఫ్రాక్చర్ అయితే లెఫ్ట్ లెగ్ కన్నా రైట్ లెగ్ సన్నగా అవుతుంది. సో, మనం చెప్పేదేంటంటే ఇప్పుడు ఒక స్పోర్ట్స్ పర్సన్‌కి నీ ఇంజ్యూరీ అనుకోండి ఆర్ నీ ఫ్రాక్చర్స్ అయ్యాయనుకోండి. నేను చెప్పేదేంటంటే లెఫ్ట్ కాలు ఎట్లా ఉంది అంటే మంచి కాలు ఎట్లా ఉందో ఫ్రాక్చర్ అయిన కాలు కూడా అంతే వరకు రావాలి. అంటే మనం అంతవరకు ఎక్సర్సైజ్ అనేది మనం కంటిన్యూయస్‌గా చేస్తూ ఉండాలి. సో, ఈ విధంగా మనకి ఏదైతే మజిల్ బల్క్ తగ్గుతుందో దాన్ని తద్వారా ఎక్సర్సైజ్ ద్వారా మనం మజిల్ బల్క్ పెంచుకుంటే ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే ఫర్దర్‌గా ఇంజ్యూరీస్ రావు. అట్ ద సేమ్ టైమ్ మనకి ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. ఓకే. ఇప్పుడు స్పైన్ ఫ్రాక్చర్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? దీనికి ఎలాంటి ఫిజియోథెరపీని చేస్తారు? ఈ స్పైన్ ఫ్రాక్చర్‌లో ఫిజియోలో ఎట్లా ఉంటదో చూద్దాం. యూజువల్‌గా మనకి స్పైన్ ఫ్రాక్చర్స్ అనగానే వెడ్జ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అట్లాంటివి ఉంటాయి. సో, వీళ్ళు కంప్లీట్‌గా బెడ్ రెస్ట్ ఇస్తారు. ఒక 1 మంత్ టు 2 మంత్స్ డిపెండింగ్ ఆన్ ఫ్రాక్చర్ గాని, లేకపోతే ఒకవేళ ఫ్రాక్చర్ బాగా ఎక్కువుంటే గనుక సర్జరీ చేస్తారు. సో, మనం కన్సల్టెంట్స్ బేస్ చేసుకొని అంటే ఇప్పుడు కన్జర్వేటివ్ మేనేజ్‌మెంట్ అయితే ఒక 4-5 వీక్స్ బెడ్ రెస్ట్ ఉంటారు. లేదంటే పోస్ట్ సర్జరీ తర్వాత కూడా మనకొక 2-3 మంత్స్ వరకు కూడా ఇమ్మొబిలైజేషన్ అంటే ఏం కదలకుండా ఉంటారు. ఎప్పుడైతే ఇట్ డిపెండ్స్ ఆన్ సివియారిటీ ఆఫ్ ది ఫ్రాక్చర్స్. ఎప్పుడైతే మనకి ఈ ఫ్రాక్చర్ నుంచి బయటపడతామో అంటే ఇప్పుడు డాక్టర్స్ మనకి జనరల్‌గా ఓకే. మొబిలైజేషన్ స్టార్ట్ చేయొచ్చు అన్నప్పుడు మనం ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే బెడ్ మీద మొబిలైజేషన్స్. అంటే యూజువల్‌గా మనం ఎట్లా తిరగాలి అన్నది కూడా పెద్ద డౌటేనండి. చాలామంది ఏం చేస్తారంటే పోస్ట్ ఫ్రాక్చర్స్‌లో ఎక్కువసేపు కూర్చోవడం అట్లాంటివి చేస్తారు. సో, మనం కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్రాక్చర్ ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే పెయిన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో, అందుకనే మనం ఎప్పుడైనా బెడ్ రెస్ట్ ఉన్నప్పుడు బెడ్ రెస్ట్ అనేది కంప్లీట్‌గా తీసుకోవడం చాలా ఆవశ్యకత ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ బెడ్ రెస్ట్ తర్వాత ఫిజియోథెరపీ ద్వారా కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి. అంటే మొబిలిటీ ఎక్సర్సైజ్, స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఇవి చిన్న చిన్నగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే బెడ్ మీద టర్న్ అవ్వడం,
బెడ్ మీద అటువైపు తిరగడం, ఇటువైపు తిరగడం, స్లోగా బ్రిడ్జెస్ చేయడం అండ్ స్లోగా ఐసోమెట్రిక్స్ అంటే ప్రతి ఒక్క మజిల్ అంటే లోయర్ బ్యాక్ మజిల్స్, లేకపోతే బటక్ మజిల్స్, లేకపోతే లెగ్ మజిల్స్ అన్నీ ఐసోమెట్రిక్ అంటే కదలకుండా జాయింట్ కదలకుండా చేసే ఎక్సర్సైజ్‌ని ఐసోమెట్రిక్స్ అంటాం. ఇట్లాంటివి ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్‌గా ఏమవుతుంది స్ట్రెంత్ పెరిగి తద్వారా మనకి స్పైనల్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. దాని తర్వాత మనం స్పైనల్ యొక్క స్ట్రెంత్ పెంచుకోవడానికి దానికి ఎక్స్‌క్లూజివ్ టైలర్ మేడ్ ఎక్సర్సైజ్ చెప్తాం. అట్ ద సేమ్ టైమ్ స్పైనల్ ఫ్రాక్చర్స్ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లోయర్ లెగ్ అంటే లెగ్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు స్పైనల్ ఫ్రాక్చర్స్ అయిన తర్వాత మన స్పైన్ ఒకటే స్ట్రెంథెన్ చేసుకుంటే సరిపోతుందని అనుకుంటాం. కానీ అది చాలా అపోహ అండి. ఎందుకంటే లెగ్స్ స్ట్రెంత్ ఎప్పుడైతే పెరుగుతుందో మనం నించున్నప్పుడు గానీ, నడిచినప్పుడు గానీ, పరిగెత్తినప్పుడు గానీ అంటే యంగ్‌లో ఉన్న వాళ్ళకి చెప్తున్నా. సో, వాళ్ళకేమవుతుందంటే ఫస్ట్ లెగ్ నుంచి ఫోర్స్ ట్రాన్స్‌మిట్ అయ్యి స్పైన్‌కి ట్రాన్స్‌మిట్ అవుతుంది కాబట్టి లెగ్స్ ఎప్పుడైతే స్ట్రెంత్ పెరుగుతుందో ఆటోమేటిక్‌గా ఆ ఫోర్స్ ట్రాన్స్‌మిషన్ అనేది స్పైన్ వరకు తక్కువెళ్తుంది. సో, పోస్ట్ ఫ్రాక్చర్స్ ఆఫ్ స్పైనల్‌లో యూజువల్‌గా మనం ఓన్లీ స్పైన్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజే కాకుండా అట్ ద సేమ్ టైమ్ లెగ్స్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజ్ కూడా చాలా అవసరం. డాక్టర్ అలాగే షోల్డర్ ఫ్రాక్చర్ తర్వాత ఎలాంటి ఇబ్బందులొస్తాయి? వారికి పర్టిక్యులర్‌గా ఎలాంటి ఫిజియోథెరపీని మీరు సజెస్ట్ చేస్తారు? సో, యూజువల్‌గా కామన్‌గా మనం చూసేవి షోల్డర్ ఫ్రాక్చర్స్ కూడా చూస్తూ ఉంటామండి. ఈ షోల్డర్ ఫ్రాక్చర్‌లో మెయిన్ కాంప్లికేషన్స్ ఏమవుతుంటాయంటే, ఒకటి స్టిఫ్‌నెస్, రెండోది పెయిన్ అండి. అంటే మనకి మూవ్‌మెంట్ అనేది రాదు తొందరగా. ఎప్పుడైతే ఈ పోస్ట్ ఫ్రాక్చర్స్‌లో ఆఫ్టర్ ఇమ్మొబిలైజేషన్ అంటే కొన్ని రోజుల తర్వాత మనకేమవుతుందంటే మూవ్‌మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు మూవ్‌మెంట్ అనేది రాదు. సో, దాని ద్వారా ఏమవుతుంది మనకి పెయిన్ కూడా చాలా ఎక్కువుంటుంది. మనం పడుకోవాలన్నా చాలా ఇబ్బంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి రైట్ షోల్డర్ ఫ్రాక్చర్ అయిందనుకోండి, రైట్ షోల్డర్ మీద పడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకవేళ రైట్ షోల్డర్ మీద పడుకోకపోతే నిద్ర రాదు. సో, అట్లాంటి వాళ్ళకి ఇంకా పెయిన్ ఎక్కువైపోతుంది. సో, వీళ్ళలో ఏం చేస్తామంటే ఫస్ట్ రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్‌ని పెంచుతాం. అంటే చిన్న చిన్నగా మనం పెండులమ్ ఎక్సర్సైజ్ అంటాం, లేకపోతే షోల్డర్ పుల్లీ ఎక్సర్సైజ్ అంటాం. జనరల్‌గా ఫిజియోథెరపీ ద్వారా సెపరేట్ టెక్నిక్స్ ఉంటాయి. అంటే జాయింట్ మొబిలైజేషన్ ద్వారా మనం రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్‌ని పెంచిన తర్వాత నెమ్మదిగా దాని యొక్క స్ట్రెంగ్త్‌ని కూడా పెంచుతా ఉంటాం. టైలర్ మేడ్ ఎక్సర్సైజ్ ఇస్తాము. అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడైతే ఈ ఫ్లెక్సిబిలిటీ, రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్ పెరుగుతుందో దీనికి పెయిన్ కూడా కొన్ని తగ్గించే టెక్నిక్స్ ఉంటాయండి. ఈ షోల్డర్ పెయిన్‌ని. ఈ షోల్డర్ పెయిన్ తగ్గించేటప్పుడు యూజువల్‌గా ఏమవుతుంది అంటే కొన్ని సెపరేట్ టెక్నిక్స్ వాడి ఆ పెయిన్ కూడా తగ్గిస్తా ఉంటాం. అండ్ ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎక్కువ పనులు అంటే మనం యూజువల్‌గా షోల్డర్ ఫ్రాక్చర్స్ అన్నప్పుడు ఏం చేస్తాం? ఏదైనా పని చేయాలంటే ఈజీగా ఏదైనా వస్తువుని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం. సో, అది చేసినప్పుడు సడెన్ జర్క్ వచ్చి మళ్ళీ పెయిన్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో, అందుకనే ప్రికాషనరీగా మీకు ఎంత మూవ్‌మెంట్ అలౌ చేస్తుందో అంతవరకే దాన్ని వాడుకుంటే మంచిది. అట్ ద సేమ్ టైమ్ ఇంట్లో మాత్రం కంపల్సరీగా పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం అట్‌లీస్ట్ ఒక 10-15 మినిట్స్ ఆఫ్ హాట్ ప్యాక్ పెట్టుకుంటే ఆ పెయిన్ మేనేజ్‌మెంట్ కూడా చాలా బెటర్ అవుతుంది. డాక్టర్ చాలా మందికి చిన్న దెబ్బ తగిలినా కూడా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. అలాంటిది ఫ్రాక్చర్ అయితే తిరిగి నార్మల్ స్థితికి చేరుకోగలమా లేదా అనే స్ట్రెస్ అనేది ఎక్కువగుంటుంది. ఈ స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌కి ఎలాంటి టిప్స్ చెప్తారు? అసలు స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అంటే ఏంటి? యూజువల్‌గా మనం చాలామంది చూస్తామండి. ఇది కామన్‌గా చాలా అంటే ఇది చాలా మందికి తెలీదండి. స్ట్రెస్ ఫ్రాక్చర్స్ ఉంటాయా? లేకపోతే ఎక్కడెక్కడ జరుగుతాయా? అనేది జరుగుతా ఉంటది. ఇప్పుడు చాలామంది సడెన్‌గా చూస్తూ ఉంటే ఇప్పుడు మనం వీకెండ్ రన్నింగ్ గాని, వీకెండ్ జాగింగ్ చాలామందికి అలవాటు ఉంటుంది. సో, ఫ్రీక్వెంట్‌గా రన్నింగ్ చేస్తున్నప్పుడు రిపీటెడ్‌గా రన్నింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఫుట్ యొక్క ఏవైతే బోన్స్ ఉంటాయో అవి ఆటోమేటిక్‌గా ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటది. చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్ లాంటివి అవుతూ ఉంటాయి. సో, ఇవి మనకి జనరల్‌గా తెలియవండి. ఇప్పుడు మనం సడెన్‌గా ఒక మనం నడుస్తున్నప్పుడు గాని, లేకపోతే పరిగెత్తినప్పుడు గాని ఫుట్‌లో పెయిన్ వచ్చిన ఒక షార్ప్ పెయిన్ వస్తే గనక ఇట్ క్యాన్ బి అంటే అది స్ట్రెస్ ఫ్రాక్చర్ కూడా అవ్వచ్చు. అది ఎవరిలో అవ్వచ్చు అంటే రెగ్యులర్‌గా రన్నింగ్ చేసేటోళ్ళు గాని, రెగ్యులర్‌గా జాగింగ్ చేసేటోళ్ళు గాని యూజువల్‌గా ఇట్లాంటి స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, దీన్ని ఎట్లా తెలుసుకోవాలి మనం అంటే ఎగ్జాక్ట్‌లీ ఎక్కడ పెయిన్ వస్తుందో మనం జస్ట్ ప్రెస్ చేస్తే చాలా షార్ప్ పెయిన్ వస్తది. లేదంటే హాప్ టెస్ట్ అంటాం. అది అంటే చాలా ఎర్లీ స్టేజెస్‌లో మనం ఇది చేసుకుంటే బెటర్. అది కూడా ఎక్కువ సార్లు చేయకూడదు. హాప్ టెస్ట్ అంటే జస్ట్ టోస్ మీద జంప్ చేయడం అనమాట. ఎప్పుడైతే జంప్ చేస్తామో మళ్ళీ షార్ప్ పెయిన్ వస్తది. అట్ ద సేమ్ టైమ్ మనం ప్రెస్ చేస్తే కూడా షార్ప్ పెయిన్ వస్తది. అప్పుడు మనం ఒక కంక్లూజన్ రావచ్చు. మనకు తెలియడానికి. దాని తర్వాత మనం ఆర్థోపెడిక్ సర్జన్ గాని లేకపోతే ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే గనక ఒకవేళ స్ట్రెస్ ఫ్రాక్చర్ ఉంది అంటే దానికి తగ్గట్టుగా ఆర్థోపెడిక్ సర్జన్స్ ఏం చేస్తారంటే రెస్ట్ గాని ఇట్లాంటివి ఇవ్వచ్చు. ఈ రెస్ట్ తర్వాత మళ్ళీ ఫిజియోథెరపీ స్టార్ట్ అవుతుంది. ఈ ఫిజియోథెరపీలో మెయిన్ ఏంటి అంటే
మనకి చాలా మందికి ఇంట్రిన్సిక్ మజిల్స్ అంట ఫుట్ మజిల్స్‌ను స్ట్రెంథెనింగ్ చేసుకోవడం ఎట్లాగా? ఈ ఫుట్ మజిల్స్ యొక్క పెయిన్ తగ్గించడం ఎట్లాగా మనం చూసుకుంటాం. ఈ ఫుట్ మజిల్స్‌ని మనం స్ట్రెంథెనింగ్ చేసుకున్నాం అనుకోండి, దాని తర్వాత మనం నడిచినా, లేకపోతే రన్ చేసినా, లేకపోతే జాగ్ చేసినా పెయిన్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైమ్ మన పెయిన్ మేనేజ్‌మెంట్ ఏం చేస్తామంటే సింపుల్ అండి. ఒక హాట్ వాటర్ ఒక బకెట్ తీసుకొని దాన్ని సింపుల్‌గా ఒక కాలుని ఒక మార్నింగు, ఆఫ్టర్‌నూన్, ఒక ఈవినింగ్ ఒక 10-15 మినిట్స్ కానీ పెట్టుకుంటే గనక పెయిన్ కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఫుట్‌వేర్ మోడిఫికేషన్ కూడా చాలా అవసరం. పోస్ట్ స్ట్రెస్ ఫ్రాక్చర్‌లో ఏమవుతుందంటే, మనం నడుస్తున్నప్పుడు కొన్ని చిన్న చిన్న పెయిన్ వస్తూ ఉంటుంది. సో, దానికేం చేస్తామంటే మేము ప్రిస్క్రైబ్ చేసేది సాఫ్ట్ చెప్పులు వాడుకోమని చెప్తాం. లేదంటే ఫుట్ ఇన్సోల్స్ వాడుకోమని చెప్తాం. ఇన్సోల్స్ అంటే మెత్తని ఇన్సోల్స్ వాడుకుంటే ఏమవుతుంది, దాని మీద స్ట్రెస్ తగ్గి ఆటోమేటిక్‌గా ఆ మజిల్స్ మీద ఎక్కువ లోడ్ పడకుండా పెయిన్ కూడా తగ్గుతుంది. సో చూసారు కదండీ! మనలో చాలామంది ఒకసారి ఫ్రాక్చర్ అయితే తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం చాలా కష్టమని అనుకుంటూ ఉంటారు. బట్ ఈ ఫిజియోథెరపీతో ఎన్ని విధానాలున్నాయో చూసారు కదా! ఇలాంటి ఫిజియోథెరపీ చేయించుకున్న తర్వాత తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం చాలా ఈజీ. సో డాక్టర్ గారు చెప్పినటువంటి సలహాలు, సూచనలు పాటించి ఎలాంటి భాగానికి ఎలాంటి ఫిజియోథెరపీ చేయాలో చాలా క్లియర్‌గా తెలుసుకున్నాం కాబట్టి అలాంటివి పాటించండి. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.